ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం నుంచి జనవరి 6వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. అవకాశాలు చేజారిపోతాయి. దుబారా ఖర్చులు విపరీతం. వేడుకలకు బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. చీటికి మాటికి అసహనం ప్రదర్శిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లేడర్లతో సంప్రదింపులు జరుపుతారు. వారం చివరిలో స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణంలో చికాకులు తప్పవు. వారం మధ్యలో బంధువుల రాకతో గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కొంటారు. రుణయత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందకపోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదా పడతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వారం చివరలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ధనలాభం ఉంది. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. వ్యాపకాలు పెంపొందుతాయి. పరిచయాలు, పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. జూదాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
సోదరీమణుల మధ్య సఖ్యత లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. వారం చివర్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. రావాల్సిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు, వ్యాపారాలు నిరాశపరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. పని భారం పెరుగుతుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో రావాల్సిన ధనాన్ని సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. వినోదాల కోసం బాగా వ్యయం చేస్తారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. వారం చివర్లో విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు అందుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఇంట్లో శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వివాహ ఏజెన్సీలను విశ్వసించవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ప్రశంసలు, శుభాకాంక్షలు అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వేడుకలు, క్రీడా పోటీలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో సాహస ప్రయత్నాలు విరమించండి. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇతరుల అంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాల వారికి కలిసి వస్తుంది. వారం చివర్లో ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు గతం నుంచి వస్తున్న సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో అయిన వారితో ఉల్లాసంగా పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాట తీరు ఎదుటివారికి కష్టం కలిగిస్తుంది. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రముఖులకు కానుకలు అందజేస్తారు. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో వస్త్ర వ్యాపారులు పనివాళ్లను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం.
స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియజేయకండి. ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. వారం చివర్లో వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రం పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో మీ వాక్కు ఫలిస్తుంది. కుటుంబ వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటి వారికి చక్కటి సలహాలు ఇస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలకధనం అందుతుంది. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత జ్ఞాపకాలు అనుభూతినిస్తాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. మీ శ్రీమతి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్త్రీల కళాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. వారం మధ్యలో మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రావాల్సిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వారం చివరిలో కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు అందుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త విషయాలపై దృష్టి పెడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. ధన ప్రాప్తి ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. క్రీడా పోటీల్లో రాణిస్తారు. వారం మధ్యలో ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కళలు, క్రీడలు, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివర్లో పనులు కొంత కష్టసాధ్యమైన పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు, ఆకస్మిక ధనలాభం. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు జరుపుతారు. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారే మీ ఆలోచనలను నీరు కార్చేందుకు ప్రయత్నిస్తారు. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహ మార్పు చికాకు పరుస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జూదాలు బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయాల వారికి పార్టీ పరంగా అన్ని విధాల గుర్తింపు రాణింపు లభిస్తుంది. వారం చివరిలో కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. కానుకలు శుభాకాంక్షలు అందుకుంటారు. వస్త్రాలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వస్త్ర ఫ్యాన్సీ పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అతి కష్టం మీద అనుకూలిస్తాయి. వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదని గ్రహించండి. వారం చివరిలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కొత్త సంస్థలను ప్రారంభిస్తారు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక స్థితి సంతృప్తికరం. ఊహలు అంచనాలు ఫలిస్తాయి. ధన ప్రాప్తి ఉంది. ఖర్చులు భారం అనిపించవు. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. పనులు హడావిడిగా ముగిస్తారు. ప్రకటనలు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహ మార్పు కలిసి వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయుల సలహా పాటించండి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. పందాలు క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రయాణంలో అవస్థ తప్పదు. వారం మధ్యలో రవాణా ఎక్స్పోర్ట్ రంగాల్లో వారికి పనివాళ్ల వలన ఇబ్బందులు గురవుతారు. గానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా సంగీత నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివర్లో పనులు చకచకా పూర్తవుతాయి. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది.
స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు, విశ్రాంతి అవసరం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పంతాలకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. వారం మధ్యలో బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు తప్పవు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతుంది. విదేశీ యానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వారం చివర్లో మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బాకీలు సకాలంలో అందుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.